సినిమాతో ప్రపంచ సినిమాను శాసించారు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి. ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. తెలుగు సినిమాని ప్రపంచ సినిమా సరసన నిలబెట్టాడు. హీరో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్స్ కి క్యూ కట్టించారు జక్కన్న. జక్కన్న సినిమాలతో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడని, హీరో ఎలివేషన్ ఓ రేంజ్ లో పెంచుతాడని నిరూపించాడు. దాంతో ఎలాంటి హీరోనైనా రాజమౌళితో సినిమా చేయాలనే స్థాయి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు కల్కి హీరో నాగ్ అశ్విన్. రాజమౌళియే కాదు, తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. కల్కి 2898 ADతో నిరూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో ఒక్కో సబ్జెక్ట్ రివీల్ చేయడంతో పాటు ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని అర్థమైంది. ఇక ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర నుంచి రాజమౌళిని మించిపోయాడనే టాక్ తెచ్చుకున్నాడు. కల్కి తెలుగు సినిమా కాదు, హాలీవుడ్ మూవీ బాబోయ్ అనేలా చేశాడు. బాహుబలి, త్రిబులార్లని మించి విజువల్ గా వండర్ గా ఉందనే కితాబుని మూటకట్టుకున్నాడు. మన దేశ ఇతిహాసాల్లో పేర్కొన్న మహామహులు ఇంకా బతికే ఉన్నారని చూపించబోతుండటంతో అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. కల్కి విషయంలో క్యూరియాసిటీ అనే పదం వెనుకబాటుకి గురైందని చెప్పవచ్చు. సో నాగి రూపంలో జక్కన్నకి ఒక సరికొత్త సవాల్ హాయ్ చెప్తుంది. దీంతో రేపు మహేష్ తో తెరకెక్కించబోయే మూవీ కల్కిని మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. తను ఇప్పటి వరకు ఎలాంటి కథ ఎంచుకున్నాడో తెలియదు కానీ కల్కి దెబ్బకి తన కథలో మార్పులు చేయటం పక్కా. ఎందుకంటే అక్కడ ఉంది జక్కన్న కదా. ఏది ఏమైనా రాజమౌళి ఆలోచనలకి నాగి మరింత పదును పెట్టాడనేది వాస్తవం. ప్రస్తుతానికైతే కల్కి థియేటర్స్ దగ్గరే 27 దాకా జాగారం చేద్దాం అనే విధంగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఉన్నారు. ల్యాండ్ అవ్వక ముందే అనేక రికార్డులని బద్దలు కొట్టిన కల్కి రేపు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. బాహుబలి, త్రిబులార్ రికార్డులు ఇప్పటికే వెనక్కి వెళ్లాయి. ఇక కల్కి రూపంలో ఆస్కార్ మళ్లీ మన ఇంటికి వచ్చినా రావచ్చనే టాక్ కూడా నడుస్తుంది.